ఇక్కడ పరిచర్య ఈ జరగకముందు సుమారు 27 సంవత్సరాల క్రితం సౌడు పాలు మోహన్ రావు వీరు ప్రభులో రక్షింపబడక మునుపు అది ఇప్పుడు పాలు గారు చెప్పినట్టు నేను గన్పూర్ నుండి సైకిల్ మీద ఇక్కడ మోరచిపల్లి వచ్చేవారు. సంతోషక్క ఉండేది ఇక్కడ. వీళ్ళు రక్షింపబడక ముందు సంతోషక్క రక్షింపబడి ఉండేది. ఆమె గన్పూర్ మందిరానికి వచ్చేది. ఆమె కొరకు నేను గన్పూర్ నుండి సైకిల్ మీద వచ్చేది. గన్పూర్ చుట్టూ ప్రాంతాల్లో కూడా సైకిల్ మీద పరిచర్య చేసేవాడిని. అదే రీతిగా గన్పూర్ క్రాస్ రోడ్, వద్దులపల్లె, తర్వాత ఈ మోరెంచపల్లె కూడా వచ్చేవాడిని. అయితే సంతోషక్క గన్పూర్ మందిరానికి వచ్చేది, ఆమె ఆరాధన చేసేది. ఆ తర్వాత కొద్ది కాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత మధుబాబన్ వచ్చినాడు. ఆ తర్వాత మోరెంచపల్లిలో ప్రారంభించినాడు. అప్పుడు ఇక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు మధుబాబన్న భూపాలపల్లి సంఘంతో కూడా విశ్వాసులు వచ్చినప్పుడు నన్ను కూడా పిలిచిన, నేను కూడా వచ్చిన. ఆ దినం ఇక్కడ మరి తమ్ముడు పాలు గారి ఇంటికాడనే ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆ దినమే మొదట పరిచర్య స్టార్ట్ చేసిన కూడిక పెట్టుకున్న ఆ రోజు రాత్రే అందరము ప్రార్థన కూడుకోవడానికి సిద్ధపడ్డాం. అప్పుడే ఒకరికి, ఒక బాబుకు తేలు కుట్టినారు. ఎవరికైనా ఈ సహోదరునికి తేలు కుట్టినారు. చిన్నగా ఉన్నాడు అప్పుడు. చాలా నల్ల తేలు కుట్టింది, చాలా పెద్దది. పైదనెక్కింది, మొత్తం కింద పడి కొరుతున్నాడు. మేము ప్రార్థన స్టార్ట్ చేద్దామని సిద్ధపడ్డ తర్వాత వెంటనే అప్పుడే స్టార్టింగ్లో పరిచర్య స్టార్ట్ అవుతుంది. అప్పుడు తేలు కొట్టి కింద పడి కొరుతున్నాడు. అప్పుడు అది నల్ల తేలు చాలా పెద్దది, చాలా పైదనెక్కింది. అప్పుడు ఏం చేయాలో ఏం తోచడం లేదు. అందరూ నిరాశపడుతున్నాం, బాధపడుతున్నాం. పరిచర్య ఇప్పుడు ప్రార్థన చేయాలి. వీళ్ళందరూ ఎట్లా కూడుకుంటారో, అందరూ కొత్తగా వచ్చినారు. ప్రార్థనలో గడపాలంటే తేలు కొట్టింది, అందరూ నిరాశలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఇప్పుడు అది నల్ల తేలు, అది చాలా పైదనెక్కింది, మొత్తం కింద పడి కొరుతున్నాడు, ఏడుస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఎట్లా పరిస్థితి? అలాంటి పరిస్థితిలో పొటాషియం పర్మంగనేట్ అనే ఒక మందు ఉంటుంది, అది నాకు తెలుసు. అయితే ఆ మందు తీసుకురండి, దానికి పోతుందని నేను చెప్పినప్పుడు అప్పుడు ప్రసాద్ అన్న పంపినాను. భూపాలపల్లి వెళ్ళినాడు, ఆ మందు తీసుకొచ్చి పెట్టినాడు. పెట్టిన వెంటనే తగ్గిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన మళ్ళీ మొదలు పెట్టినాడు. అప్పటి నుండి పరిచర్య అనేది ఇక్కడ భూపాలపల్లి నుండి జరిగింది. తర్వాత సంఘం ఇక్కడ కట్టబడ్డది. అనేక ఆత్మలు ప్రభు రక్షించినాడు. ప్రభు నామానికి వందనాలు. చివరిగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి,